హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముద్రగడ పద్మనాభం దారి ఎటువైపు? ఆయన వైసీపీ పార్టీకి ఇంకా రాజీనామా చేయకపోయినా ఇటు టీడీపీ కార్యకర్తలతో మతనాలు జరుపుతున్నారు. తొందరలో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆయన ఎటువైపు వెళ్తారు? వైసీపీలోనే ఉంటారా, టీడీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మరి ముద్రగడ పద్మనాభం గారి దారి ఎటువైపు అంటారు? వైసీపీ, జనసేన, టీడీపీ? సార్ మీ ఒపీనియన్ ఏంటి? అంటే వైసీపీలోకి మొదట్లో ఎవరైతే టీడీపీ కాదనుకొని వెళ్ళారో వాళ్ళు ఎవరెవరైతే గెలవలేకపోయారో, లేదా కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇన్ఛార్జ్లుగా కానీ, లేదంటే చాలామంది నేతలు వీళ్ళకు ప్రాధాన్యత ఇక్కడ లేదు, మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది, ఆయనకే జై కొట్టాలి, ఆయన గురించే మాట్లాడాలి, ఇంకెవరి గురించి మాట్లాడకూడదు అనే వాదం అయితే ఎక్కువ వినపడింది. దానికి ఫస్ట్ ఆద్యం పోసింది నాకు తెలిసి జీవిత రాజశేఖర్ గారు. ఆయన ఓదార్పు యాత్రకు ముందు నిరాహార దీక్ష చేశారు ఆయన రాజశేఖర్ గారి విగ్రహం పెట్టుకొని. అప్పుడు జీవిత రాజశేఖర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు కొంత సినిమా యాక్టర్స్ అంటే ఊర్లలో కొంత క్రేజ్ ఉంటుంది కదా, ఈ మీద ఎలా ఉన్నారో చూడడానికి వస్తారు కదా, అట్లా వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని కావాలని వాళ్ళని సైడ్ చేసి రావద్దని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారని. అప్పట్లోనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పారు, ఎందుకు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారితో ఉండదలుచుకోవట్లేదు, ఒకవేళ ఆయన పార్టీ పెట్టినా కలదలుచుకోలేదు అన్నట్టు. సో అక్కడి నుంచి కూడా రకరకాలుగా చాలామంది ఇదయ్యారు. కాకపోతే సరే ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఉద్దేశమో మరి ఇతర కారణాలతోనో మొత్తానికి ఆయన కొంతమంది అట్రాక్ట్ అయ్యి వెళ్ళారు. అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిది టీడీపీ హయాంలో ఊరికే కాపు సామాజిక వర్గ నేత కాబట్టి కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకు ఒక కమిషనర్ ఏదో స్థాపించాలి, బీసీ కులాలకి అంత కమిషన్ అనేది పెడితే బాగుంటుంది అన్ని రకాలుగా. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కులాల వారీగా బీసీ కమిషన్ పెట్టి అందులో మళ్ళీ వర్గీకరణ వారీగా ప్రతి ఒక్కరికి పెట్టి ఒక యూనిట్లా పెట్టి వాళ్ళకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం చాలా చేశారు. ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్తో సహా కూడా ఆయన ఆంధ్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని అన్ని అగ్రవర్ణాల వాళ్ళకు కూడా చాలామందికి చేసి పెట్టారు. సో ఇంకా మరి అంటే ఒక ఎలా ఉంటుందంటే ఒక నేము ఫేము రాజకీయంగా ఒక పలుకుబడి కావాలనుకుంటారు చాలామంది. సో అటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా పెద్దగా ఫైట్ చేశారు. దానికి ఒక ట్రైన్లు ఏవో తగలబెట్టడం కూడా జరిగింది. తుని ఈస్ట్ గోదావరి ఒకప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో తుని పాయికరావుపేట దగ్గర. సో ఆ కేసులు ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. సో ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని వాడిని హౌస్ అరెస్ట్ చేయడము చాలా జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీ వాళ్ళు దువ్వారు, ఆయన్ని అందులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని కొంత నెటిజన్స్ అభిప్రాయం. తర్వాత సోషల్ మీడియాలో కూడా మనం కొన్ని చూసాం. సో కాపు సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి ఆయన వైసీపీలోకి తీసుకొచ్చుకుంటే అక్కడ జనసేనకు ముఖ్యంగా జనసేన అధినేత ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ పర్టికులర్ సామాజిక వర్గాన్ని ఓట్లు చీల్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా గోదావరి జిల్లాల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా గోదావరి వర్గాలు లేదు, ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఎక్కువ ఉన్నది ఆ సామాజిక వర్గం. అంటే రకరకాల పేర్లు ఉంటాయి అందులో కూడా మళ్ళీ. బట్ వాళ్ళందరూ ఇలాంటి రాజకీయ నేపథ్యం వచ్చేసరికి అందరూ ఒకటే ఉంటారు. సో అటువంటి సామాజిక వర్గం మంచి బలంగా దగ్గర 23% అన్నారు. మరి ఇప్పుడు ఎంత పెరిగిందో తెలియదు. అంత పర్సంటేజ్ ఉన్న ఆ సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరు నాయకుడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈయన్ని వైసీపీ లాక్కులే ప్రయత్నం చేసి జనసేనని కొద్దిగా దెబ్బ కొట్టాలని ఆలోచన చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే మొత్తానికి ఆయనకి ఇస్తారా, ఆయన కొంత వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఇస్తారా అని కూడా వార్తలు చక్కర్లు కొట్టే. మేబీ వాళ్ళ అబ్బాయికి ఇస్తారు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ ములాఖాత్ అయ్యింది. మొత్తానికి వాళ్ళ అబ్బాయికి ఇస్తానికి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒప్పుకున్నారన్నట్టు కూడా మనం కొన్ని వార్తలు చూసాం. సో ఇప్పుడు గత 4 రోజుల నుంచి చూస్తే ఇంకా ఆయనకు కూడా మొండి చేయి చూపించే అవకాశం ఏముంది అని ఉన్నాయి కదా. ఆయన కూడా మళ్ళీ బ్యాక్ టు టీడీపీ ఆర్ జనసేన, వేరే ఆప్షన్ ఇంకేం లేదు. చెప్పాను కదా, కాంగ్రెస్లోకి వెళ్ళలేరు, బీజేపీలోకి వెళ్ళలేరు, వైసీపీలో ఉండలేరు, ఇంకేమవుద్ది? దెర్ ఆర్ 2 ఆప్షన్స్. యాక్చువల్లీ 1 ఆప్షన్ అది. టీడీపీ జనసేన ఒకటే అయ్యాయి కాబట్టి 1 ఆప్షన్. అయితే జనసేనలోకి వెళ్ళాలి, టీడీపీలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈయన కూడా వైసీపీ నేతలతో మంత్రాలు నెరిపిన నేపథ్యంలో మరలా బ్యాక్ టు టీడీపీ అన్నట్టుగా
లోకేష్ గారితో కూడా పంపించడం, కానీ అక్కడేం రెస్పాన్స్ రాలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మళ్ళీ మంతనాలు జరిపితే ఇంకా అది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. మేబీ జనసేనలోకి వెళ్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అంతా ఒక్క తాటిపై నిలబడి ఒక్కరిని బాగా ఇది చేస్తే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి కూడా టీడీపీతో అలయన్స్ అయినప్పుడు ఒక ఊపు వస్తుంది, ఒక రేజ్ వస్తుంది, నమ్మకం కూడా పెరుగుతుంది ప్రజల్లో. కాబట్టి ఇప్పుడు కాకపోయినా 29కైనా మంచి పుంజుకునే పార్టీగా ఉండబోతుంది జనసేన. అంతే కదా, ఫ్యూచర్లో నాకు తెలిసి ఈ రెండే ఉంటాయేమో, టీడీపీ జనసేన ఏపీలో. సో అట్లాంటి దిశలో దూసుకుపోతున్నప్పుడు మరలా వెనక్కి వచ్చి మంత్రాలు జరపడానికి కూడా చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అది దాంట్లో వాస్తవం కూడా ఉందట. ఎందుకంటే నిన్నటిగా కేసీఆర్ నాని గారు కూడా టీడీపీని వేడుతున్నా అని చెప్పి ట్విట్టర్లో కామెంట్ చేయడం, తర్వాత నానా రకాలుగా మాట్లాడడం, రభస అవ్వడం, అతని మీద పొట్లూరి గారు బీభత్సమైన కామెంట్ చేయడం అన్ని చినికి గాలు అనే నేపథ్యంలో మరలా కేసీఆర్ నాని గారు బ్యాక్ వస్తున్నారు అన్న వార్తలు కూడా కొన్ని వినిపించాయి. ఆ ట్విట్టర్లో ఇచ్చిన కామెంట్కి ఆయన వైసీపీలో చేరడానికి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? ఒక 1 వీక్ గ్యాప్ ఉంది, సుమారుగా 5 రోజులు 1 వీక్ గ్యాప్ ఉంది. సో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ రావడానికి, ఇక్కడ చూస్తే పరిస్థితి వైసీపీలో ఆ పరిస్థితి టీడీపీలో ఉన్నంత ఇదిగా ఉండదన్న ఉద్దేశము, మరి ఇంకేతర కారణాలు, లేదా కింద అనుచరులు మేము రాము మీరే వైసీపీకి వెళ్ళండి మేము టీడీపీలో ఉంటాము అనడము, అతని తాలూకు అనుచరులు బేగు అలాగే తర్వాత బొమ్మనేని ఎవరో ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరూ కేసీఆర్ గారి అనుచరులు మాత్రం టీడీపీని వదిలి రామని చెప్పారంట. సో ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అలాగే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే సార్, అప్పుడు జగన్ గారు పద్మనాభం గారితో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఇస్తాము అని చెప్పేసి ఒక గ్యారెంటీ ఇవ్వడంతోనే ఆయన ఇన్నాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ అబ్బాయి కూడా లేదు అని అనుకోవచ్చా? ఆయన కూడా షిఫ్ట్ అవ్వచ్చు అనుకుంటా. అంతే, వాళ్ళ అబ్బాయి కూడా లేదని ఉద్దేశంతోనే ఉంది. నేను మీకు ఇంతకు ముందే కేసీఆర్ నాన్నగారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా బయటకు వచ్చేసారు. కేసీఆర్ నాన్నగారు అమ్మాయి కూడా, శిరీష్ ఆవిడ పేరు, ఆవిడ కూడా బయటకు వచ్చేసారు. రేపు పొద్దున్న ఎలా ఉంటుంది? ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తారు. ఇక్కడ ఈ పార్టీ టీడీపీలో ఉంటుంది, ఆయన వైసీపీలో ఉంటారు. ఏమని సంబోధిస్తారు, ఏమని ప్రజలకి ఉద్బోధిస్తారు చెప్పండి? మా బిడ్డకు మాత్రం టీడీపీ వేయండి, నాకు మాత్రం వైసీపీకి వేయండి. ఆ నియోజకవర్గంలో ఉండే 6-7 ఎమ్మెల్యేలతో కదా మీరు ఎంపీగా అయ్యింది, వాళ్ళతో మచ్చిక చేసుకొని కదా. అది కదా, వీరు ఒక పార్టీ ఒక పార్టీ అంటే ఖచ్చితంగా కూతురు మీద తండ్రి విమర్శ చేయాలి, తండ్రి మీద కూతురు విమర్శ చేయాలి. సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవ్వబోతుంది. సో అందుకే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి ఒకవేళ వైసీపీలోకి వెళ్తే ఓకే, లేదు ఒకరు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు జాగ్రత్తగా ఆలోచించి, సరే నాకేదైనా ఇస్తారు, మా అబ్బాయికి ఇస్తారు, నాకు ఎమ్మెల్సీ ఇస్తారు అనుకోవడానికి కూడా లేదు. అప్పుడు మళ్ళీ పార్టీలు వేరైనప్పుడు ఖచ్చితంగా ప్రచారం సంబంధించి వీరి మీద వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకోవాలి కదా. సో అందుకు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఈయనకి ఇవ్వమన్నా కూడా ఈయన ఒకసారి సామాజిక వర్గంలో పేరున్న నేత, పైగా ఆ పేరు చెప్పగానే ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే ఫెమిలియర్ కాకపోతే డిస్కస్ చేసుకోంగా. అది కాకుండా ఆయన కొన్ని పర్టికులర్ స్థానాలు అడిగారని వైసీపీకి ముద్రగడ పద్మనాభం గారు, ఈస్ట్ వెస్ట్లో కానీ మచిలీపట్నంలో కానీ ఏవో అడిగారని, ఒకవేళ అంటే కొద్దిగా ఫెమిలియర్గా ఉంది కాబట్టి అడిగితే అవి కాకుండా వేరే కేటాయిస్తాం, అది కూడా మీ అబ్బాయికి ఒక్కరికే కేటాయిస్తామని చెప్పడం, ఈ రకరకాలు. ఇందులో వాస్తవం ఎంత ఉందో అన్నది తెలియదు కానీ మొత్తానికి బ్యాక్ టు టీడీపీ, మళ్ళీ జనసేనకు వచ్చేస్తున్నారు. జనసేనకు వస్తే మళ్ళీ జనసేన అధ్యక్షులు కూడా ఆ సామాజిక వర్గం చెందిన నేతే కాబట్టి, సో సామాజిక వర్గంలో చీలిక ఏర్పడకుండా, ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉంటుంది. ఉండకపోవడం వల్ల మళ్ళీ టీడీపీకి జనసేనకి ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అలా అంటే అది చెప్తున్నారు కదా, ఆల్రెడీ అక్కడికి వెళ్తున్నారు, భంగపడి వస్తున్నారు. కాకపోతే కక్కలేక మెంగలేక ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంటి నుంచి వెళ్ళిపోయి నేను మీ మీద ఉమ్మూసి వెళ్ళా, మళ్ళీ నేను ఏమొకమెటిగా మీ ఇంటికి వస్తా? రాలేను కదా. అలాగ రాలేని కొంతమంది పరిస్థితిని పక్కన మీ మిత్రుడు ఎవరితోనో మంతనాలు జరిపించి, లేదు తన్నేం అనుకోవద్దని చెప్పి ఏదో చేయడం. ఓకే, అది పరిస్థితి. కాబట్టి ఎవరైనా మళ్ళీ టీడీపీ జనసేనలోకి వస్తారు, అందరూ అదే వస్తున్నారు. వీళ్ళు ఒక్క కేసీఆర్ నాన్నగారు రివర్స్లో అటు వెళ్ళారు కానీ ఇప్పుడు ఆయన ఒక్కడు వెళ్ళడం మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు అన్నట్టుగా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అదంతా వాస్తవం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.